ఇక్కడే మాట్లాడేసుకుందాం అంటే బాగా కావాల్సింది అంటే ఎట్లా మరి చేసిన ఈ టాపిక్ మీద డిబేట్ చేద్దామండి. ఏ పడితే అవన్నీ డిబేట్ చేసే గడికి ఇప్పుడు ఇంకా అంటున్నారు. నన్ను చెప్పనండి అట్లయితే వచ్చినప్పుడు డిబేట్ చేద్దాం. వాళ్ళ బిల్డింగ్స్ గురించే మాట్లాడతాను సార్. వాళ్ళ బిల్డింగ్స్ వాళ్ళేదో పూరి గుడిసెల్లో ఉన్నట్టు వైఎస్ఆర్సీపీ అన్ని కూడా బిల్డింగ్స్ ఏదో పెద్ద తీర్చిదిద్దినట్టుగా సెక్షన్ ఆఫ్ మీడియా భయంకరంగా ఇది చేసిందండి. మరి వీళ్ళు ఎక్కడ ఉన్నాయండి, ఎలా ఉన్నాయండి బిల్డింగ్స్? పిచ్చుకుంటారండి, గుంటూరుకు పిచ్చుకుంటలో ఉన్న బిల్డింగ్ ఎట్లా ఉందండి? ఒక పాయింట్ 2500 చదరపు గజాల్లో 2500 శాంక్షన్ చేశారా? ఒక్క మాట 100 గజాలే కదా శాంక్షన్, 5 గజాలే కదా మీకు శాంక్షన్ చేసింది. 1500 గజాలను రెగ్యులరైజ్ చేయించుకోలేదా? మున్సిపాలిటీని తల వంచి మున్సిపాలిటీని బెదిరించి. మాదిరెడ్డి గారు నా మాట వినపడుతుందా? చెప్పండి. బేసిక్ గా ఇక్కడ ఎవరు అధికారులు ఉంటే వాళ్ళు బెదిరించాల్సిన మొత్తం 52 లిస్ట్ ఉంది సార్ నా దగ్గర. 52 నేను అనే మాట వినండి. ఇప్పుడు 52 బిల్డింగ్ లిస్ట్ చెప్తా ఇప్పుడు నేను అనే మాట వినండి సార్. ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరైనా వాళ్ళైనా ఓ జీవోని బేస్ చేసుకుని తీసుకున్నారు. వాళ్ళు అనుమతులు తీసుకున్నారా లేదా? నెంబర్ 1. అనుమతులు తీసుకోపోతే వాళ్ళకి ఎందుకు వచ్చింది? అక్కడ వాళ్ళు అనుమతులు తీసుకున్నామన్న కాన్సెప్ట్ వల్లనే దాంట్లో డీవియేషన్స్ ఉన్నాయని మీరు వెళ్ళారు కోర్టుకి. అది చెరువు పోరంబోక్ అన్నటువంటిది. అంతేగాని అనుమతులు లేకుండా భవన నిర్మాణం మీరే అన్నారు, కూలగొడదాం అనుకున్నారు. మీ దానిది కూల కొట్టేశారు వాళ్ళు. ఇప్పుడు ఇట్లాంటి టోటల్ భవనాలకు సంబంధించి అనుమతులు అంటే కన్స్ట్రక్షన్, మీరు స్థలం ఎలకేషన్ గవర్నమెంట్ చేసింది, కానీ కావాల్సింది భవన నిర్మాణానికి అనుమతులు. అంటే ఒక మనం దాన్ని ప్లాన్ ఇస్తాం, ఆ ప్లాన్ అప్రూవల్. ఇవి చేశారా చేయలేదా? ఏమండి, ప్రతి బిల్డింగ్ కూడా ప్లాన్ అప్రూవల్ చేసినటువంటి బిల్డింగే, సందేహం లేదు. కాకపోతే ఇది నిన్న కూల్చేసినటువంటి బిల్డింగ్ మాత్రం వాళ్ళు మున్సిపాలిటీ అధికారులు మా దగ్గరకు ఎలాంటి అప్రూవల్ మా దగ్గర లేదని అట్లాంటి వాటికి సిఆర్డీఏ వాళ్ళు మా దగ్గర ఏ విధమైనటువంటి అనుమతులు పొందలేదు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అది సిఆర్డీ పరిధిలో ఉన్నది కాబట్టి మిగతా అన్ని చోట్ల కూడా అనుమతులు తీసుకొని చేసిందే. అనుమతులు ఇప్పుడు భవానీపురంలో ఉన్నటువంటి కార్యాలయానికి మీకు ముందుగా మేము పాత డేట్ వేసి నోటీసులు ఇస్తామని చెప్పేసి వైరల్ కూడా అయింది. పాత డేట్స్ మీరు యాక్సెప్ట్ చేయండి కాస్త అని చెప్పేసి. ఏంటండి ఇది కక్ష సాధింపు కాకపోతే ఏంటండి? పాత డేట్ మీద నోటీసులు ఇవ్వటం ఏంటి? డీవియేషన్స్ జరిగినాయని ఆ నోటీసులు కూడా అనుమతి లేకపోవటమే లేదు భవానీపురంలో. అనుమతుల కాపీ కూడా మీకు వాట్సాప్ లో పంపిస్తా. నేనేమంటున్నానంటే డీవియేషన్స్ అక్కడ జరిగినాయి, ఇక్కడ జరిగినాయి, అన్ని చోట్ల జరుగుతుంటాయి. మనం సొంత ఇల్లు కట్టుకుంటేనే